అక్క నమస్తే, మంచిగున్నారా? ఈ రోజు మన అక్క మనకు అందరికి పైసలు ఇస్తాడగా మస్తు జిహెచ్ఎంసీ బడ్జెట్ లా మన ప్రజలందరికీ మనం సేవ చేయడం కోసం మస్తు పైసలు తయారు చేసి పెట్టిందట కదా. ఎట్లుంటది బడ్జెట్ మళ్ళా అన్న 4 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మేయర్ గారిది కౌన్సిల్ అన్న బడ్జెట్ సమావేశాలన్నీ ఎట్లుంటాయో మనకు అందరికీ తెలుసు. ఒకటి చెప్తా, బడ్జెట్ పెడుతున్నా అందరూ రావాలి రండి అని పిలుస్తుంది. కౌన్సిల్ కి పోతామని పోయిన తర్వాత అంతకుముందేమో టీఆర్ఎస్ కండువా కప్పుకునేది కాబట్టి డైనమిక్ లీడర్ కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి భజన చేసేది. మళ్ళీ ఇప్పుడు కండువా మారింది కదా, తెలంగాణ సూర్యుడు రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుంది. ఇంకా యంగెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు భజన చేస్తుంది. భజన చేసినాము వినండి అని చెప్తుంది. విని అలసిపోయిండ్రు కాబట్టి భోజనం అరేంజ్ చేసినాము తినండి అని పంపిస్తుంది. తిని వచ్చినాక నన్న అయ్యో అక్క మాకు పైసలు ఇస్తావు, మేము అభివృద్ధి చేయాలి, ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మనం ఆమెను ప్రశ్నిస్తాం. మీరు బాగా ప్రశ్నిస్తున్నారు, ఎక్కువైపోయింది, ఇక వండి అని అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే కౌన్సిల్ ఎట్లా ఉంటది మనకంటే రండి వినండి తినండి ఇక వండి. అందుకే అక్క తినకుండా తిండి కూడా చక్కగా పెడతలేము, వీళ్ళు చెప్తే ఊరని చెప్పి ఆ పురుగులేసి అన్నం పెడుతున్నట్టు ఉంది. తినకుండా కడుపుకరమైనా పోతారు అనుకున్నట్టు. ఇంత బడ్జెట్ ఇంకొంచెం 8,440 కోట్లు, 8,440 కోట్ల రూపాయల పెద్ద ఈ దుప్పడంత బడ్జెట్ అంటే కాక ఇంత పెద్ద మంచి గట్టి దుప్పటి బడ్జెట్. నువ్వు అట్లాంటివి మా అక్కకి గట్టి దుప్పటి ఇట్లనే ఉంటది అన్న చూడడానికి. అందరు ఇదే అనుకుంటారు కానీ ఆ అది లెక్కల గారెడి ఇట్లుంటది, బొక్కలతోటి ఉంటది. నువ్వు అన్నట్టు సలికి కాపుకోవడానికి అది ఇస్తానని అనుకుంటది, తీరా చూసే వరకు గిట్లుంటది. ఇది మన జిహెచ్ఎంసీ బడ్జెట్. ఓకే, ఇప్పుడు భాగ్యనగర్ వాసులందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 8,440 కోట్ల రూపాయల డబ్బు, మీరు కట్టినటువంటి డబ్బు, మీ జోబుల్లోంచి ఈ ప్రభుత్వానికి వచ్చిన డబ్బు మీ దగ్గరికి కరెక్ట్ వీళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన డబ్బు అసలు ఏ విధంగా చర్చ కూడా లేకుండా పోతుందో మనం ఒక్కసారి చూద్దాం అక్క. నేను ఒక చిన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. టోటల్ బడ్జెట్ 8,440 కోట్లు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను అక్క, ఒక్క 10 కోట్ల రూపాయలకి ఒక నిమిషం అన్నా స్పెండ్ చేయాలి కదా. 10 కోట్ల రూపాయలకి 10 కోట్ల రూపాయలకి స్పెండ్ చేయాలి, ఒక నిమిషం అన్నా స్పెండ్ చేయాలంటే ఇంటూ 10 ఇంటూ 60 వేస్తున్నాను నేను, అంతే కదా. దీన్ని డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? రఫ్ గా 14 వస్తుంది, సుమారు 14 గంటలు. అంటే కనీసము ఒక్కొక్క 10 కోట్ల రూపాయల డబ్బుకి 10 కోట్ల రూపాయలు నిమిషం సేపన్నా, కనీసం నిమిషం సేపన్నా కౌన్సిల్లో చర్చ జరిగితే 14 గంటల సేపు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ అంతసేపు జరుగుతుందాక. ఇప్పుడు పొద్దున అమ్మగారు ఎన్నింటికి వస్తుంది? 11 గంటలకు వస్తుంది, 11 గంటలకు వస్తుంది, తీర్మానాలు చదువుతుంది, సంతాపాలు చెప్తుంది, కొంచెం సేపు వాళ్ళ భజన వీళ్ళ భజన చేస్తారు. నెక్స్ట్ చాయ్ బ్రేక్, తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంకా 2 సెషన్లు ఆరనవమంటారు, వీళ్ళనవమంటారు, తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత వస్తారు. అయిపోయింది, మీరు బాగా తిన్నారు కదా, ఇంటికి వెళ్ళిపోండి, కడుపున వచ్చిన వాళ్ళు ఇంటికి పోండి, కడుపున వచ్చిన వాళ్ళు ఈ పండుకోండి అని చెప్పి ఇంటికి పోమని చెప్పి చక్కగా పంపించేస్తారు. తర్వాత కనీసము చర్చ కూడా జరపకుండా ఈ డబ్బు 8,440 కోట్ల రూపాయల డబ్బుని ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ ఖర్చు చేస్తోంది. దీన్ని మీరు ప్రశ్నించాలా, ప్రశ్నించొద్దా? మీరు ఒక్కసారి అడగండి. సభ్యులుగా మమ్మల్ని ఎన్నుకున్నది దీనిపైన చర్చించడానికే కదా, ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టద్దనే కదా. దీన్ని మళ్ళా ఇంకా లోతుగా వివరాల్లో చూద్దాం. అసలుకి జిహెచ్ఎంసీ బడ్జెట్ అంటే ఏంది, బడ్జెట్ లో ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఎలా ఖర్చు పెడతారు, ఇది నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్తా. అసలు బడ్జెట్ లో రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. రెవెన్యూ అకౌంట్ అంటే రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అందులో మళ్ళీ క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్ ఇన్కమ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే జనరల్ గా కూడా మనకి రావాల్సింది ఖచ్చితంగా మనకు వస్తుంది. అంటే ఒకవేళ మనం ఉద్యోగం చేస్తున్నామంటే నెలకి కంపల్సరీ ఒక జీతం వస్తుంది, ఇల్లు కిరాయికి ఇస్తున్నామంటే కిరాయి వస్తుంది. ఇట్లాంటి వాటిని జనరల్ గా కంపల్సరీ వచ్చే వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంది, కంపల్సరీ పే చేయాల్సింది. అదే ఒకవేళ మనం కిరాయి ఇంట్లో ఉంటుంటే కిరాయి కంపల్సరీ కట్టాలి, గ్యాస్ బిల్లు ఇట్లా. అట్లనే ఇప్పుడు ఎట్లయితే గవర్నమెంట్ లో పని చేసే వాళ్ళకి రెగ్యులర్ సాలరీస్, పెన్షన్స్ అవన్నీ ఏది ఇస్తారో అది రెవెన్యూ వాటికి పోతుంది అనమాట. దాని తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
క్యాపిటల్ రిసీప్ట్స్ లలో ఏముంటదంటే అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా మళ్ళీ అప్పులు తేవడము బోరింగ్స్ అట్లాంటిది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనేమో కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి అన్నమాట. అయితే ఈ అంకెల గారడి అన్న ఈసారి 8,440 కోట్ల రూపాయల అంకెల గారడి ఎట్లా చేసిందో ఒకసారి మీరు క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా చెప్తాం. ఒకసారి ఇప్పుడు మనము జిహెచ్ఎంసీ బడ్జెట్ చూసినాం. ఈ జిహెచ్ఎంసీ బడ్జెట్ లో ఈ రెవెన్యూ మాకు ఏమేమి పైసలు వస్తున్నాయనేది లెక్క చూపించారు. ఓ ట్యాక్స్ రెవెన్యూస్ 2,029 కోట్ల రూపాయలు అని చూపించారు. వాస్తవంగా ఏంటంటే ఈ ట్యాక్స్ అనేక సార్లు మేము మొత్తుకున్నాం. పేదోనికి ఏమో ముక్కు పిండి వసూలు చేస్తారు, పెద్దోనేమో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొత్తగా కట్టినవి వీళ్ళందరికీ కూడా అండర్ అసెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తలేదు. యాక్చువల్లీ అవి చేస్తే పేదోడి మీద భారం పడకుండా ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది. సరే దాన్ని 2,000 కోట్లు చూపించారు. టౌన్ ట్యాక్స్ ఇళ్ల కోసం మనం కట్టేటువంటి లైసెన్స్ ఫీజులు కానివ్వండి, ఇది కూడా 1,200 కోట్లు చూపించారు. యాక్చువల్లీ అంతకన్నా లాస్ట్ టైం 1,100 కోట్లు ఉండే, తగ్గించారంటే రియల్ ఎస్టేట్ తక్కువైపోయింది. మా తెలంగాణ సూర్యుడు ఒప్పుకున్నాడు అనమాట. మేము ధమాలు చేసాం, మేము రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ లో, ఒప్పుకున్నాం అన్నట్టు. అంతే కదా. రెవెన్యూ గ్రాంట్స్ అన్నారు, అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 800 కోట్లు ఇస్తుంది అన్నారు. ఇవి వస్తాయో లేవో భగవంతునికి. లాస్ట్ టైం కూడా పాలాభిషేకాలు చేశారు, 1,200 కోట్లు ఇస్తామని. ఆ 1,200 కోట్లు భజగోవిందం వెళ్ళిపోయినాయి, 12 రాలేదు ఇప్పటి వరకు కూడా. వాస్తవంగా మ్యూటేషన్ ఫీజు 105 కోట్లు చూపించాక ఇది కూడా తగ్గింది. లాస్ట్ టైం మ్యూటేషన్ అంటే మీరు ఒకసారి మీరు ఇల్లు కొన్నప్పుడు మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ నుంచి మీ పేరు మార్చుకోనికి ఎన్ని పైసలు కడుతున్నారంటే కనీసం మీరు ఒక 10,000 మినిమం ఖర్చు అయితే పెడుతున్నారు. అవి కాకుండా మినిమం తక్కువ చెప్తున్నా, యావరేజ్ చెప్తున్నా, ఆన్ అండ్ యావరేజ్ ప్లస్ మైనస్ తీసి. ఇట్లా ఎంతమంది కొంటున్నారు మొత్తం సంవత్సరంలో, మొత్తం భాగ్యనగరంలో ఈసారి సేల్స్ లేవు, మ్యూటేషన్ ఫీజు లేదు, పర్మిషన్ లేవు, రియల్ ఎస్టేట్ డమాల్. ఓకే, ట్రేడ్ లైసెన్సులు ఫీజులు. ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు అంటే మరి ఏందో, మరి తెలంగాణ సూర్యుడు కొన్ని షాప్లకు, బార్ షాప్లకు ట్రేడ్ లైసెన్సులు, లేదా కొన్ని షాప్లకు ఏమైనా ట్రేడ్ లైసెన్స్ తీసేసిండేమో. మరి ఎందుకు 4 లక్షల కోట్ల షాపులు ఉన్నాయని చెప్పారు అఫీషియల్ గానే. 4 లక్షల కోట్లకు కలిపి మరి గిన్నె పైసలు వస్తున్నాయా మరి తెలియదు. సరే గంతే అనుకుందాం. అసైన్ రెవెన్యూస్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, స్టాండ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఇవి కూడా కలిపి 10 కోట్లు చూపించారు. ఇవి కూడా తక్కువనే చూపిస్తున్నారు. ఇక రెంటల్ ఇన్కమ్ అక్క, ఇది మనం అందరం జాగ్రత్త వినాలి. అంటే జిహెచ్ఎంసీకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అక్క. మన గ్రౌండ్స్, జిహెచ్ఎంసీ గ్రౌండ్స్, హరిహర కళాభవన్ బిల్డింగ్ కానివ్వండి, ఆ మైత్రివనం దగ్గర ఏదో కాంప్లెక్స్ ఉంటుంది కదా, సూర్య టవర్స్ ఏదో ఉంటది, ఆ బిల్డింగ్ ఒకటి. జిహెచ్ఎంసీ యొక్క ప్రాపర్టీలను పక్క వాళ్ళకి గ్రౌండ్స్ కానీ రెంట్ కి ఇచ్చే ఇన్కమ్ సంవత్సరాల తరబడి గదే ట్యాక్స్. ఇదే మీరు ఏ సంవత్సరం బడ్జెట్ బుక్ చేయండి, ఇదే ఫిక్స్డ్ ఇంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇల్లు మనం రెంట్ తీసుకుంటున్నాం, నేను ఒకటి అడుగుతున్నా ప్రజలందరూ, మీరందరూ రెంట్కున్న వాళ్ళందరూ ఇల్లు తీసుకుంటున్నారు కదా, మీరు మరి 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అదే రెంట్ కడతా ఉన్నారా? సంవత్సరానికి పెంచుతాం ఇంత పర్సెంటేజ్. మరి ఎందుకు పెరగట్లేదు? ఆ పెరిగిన డబ్బులు ఎవరి జోబుల్లోకి పోతున్నాయి కానీ ఇందులో ఉండట్లేదు, దీంట్లో ఉండట్లేదు. అవి పక్కదారి పట్టి అదేదో 7th ఫ్లోర్ కో 1st ఫ్లోర్ కో పోతున్నట్టున్నాయి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో. సరే చూద్దాం అది ఎక్కడ పోతున్నాయో. ఇక సేల్స్ అండ్ యూజర్ ఛార్జెస్ అంటాక ఇది వాళ్ళకి చెప్పాలి. ఏ యూజర్ ఛార్జెస్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో దానిపైన క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి. సరే దానికి 22 కోట్లు. అంటే అడ్వర్టైజ్మెంట్ ఫీజ్ అంటే ఏం అమ్ముతురా ప్రజలకి ఇల్లు అమ్ముతురా? అంటే ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలి సేల్ అండ్ యూజర్ ఛార్జెస్ లో అదైతే మనకి ఇది పిల్లర్ల మీద వాటి మీద గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఎవరైనా అడ్వర్టైజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావన్న శ్రవణ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అంటే నువ్వు వాళ్ళకి పైసలు కట్టాలి. కానీ నీకు వేసుకునేంత జాగేడు ఉంటది అన్న. పొద్దున్న లేసే రేవంత్ రెడ్డి గారిది, మేయర్ గారిది ఫ్రీగా అయిపోతుంది, అట్లా ఫ్రీ అవుతుంది. అయితే అయిపోతున్నాయి ఇక్కడ లాస్ట్ టైం కన్నా ఒక 30 కోట్లు అయితే పెంచి చూపించినట్టు రక్క. కానీ వాస్తవంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసిర్రు, ప్రత్యేకమైన కమిటీ వేసిర్రు. వాస్తవంగా దీంట్లో దాదాపు 800 కోట్ల పైచిలకు నష్టం జరుగుతుందని ఇంచుమించుగా నిపుణుల అంచనా. వాస్తవంగా మరి దాంట్లో నీకు తెలిసారు కదా, ఈ అసలు ఏం తెలిసిర్రు, ఏం తెలిసి ఏమి ఎంత పెరగాల్సింది, మరి ఎంత చూపించారు, ఇంత పెరిగింది. మిగతా పైసలన్నీ ఎవరి చేతికి పోతున్నాయి, ఎవరి జోబుల్లోకి పోతున్నాయి, 7th ఫ్లోర్ పోతున్నాయా, 1st ఫ్లోర్ పోతున్నాయా? జరిగిందని చెప్తే కూడా తప్పుని సరిదిద్దుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. మనకే అర్థమైతలేవు. సరే ఈ 1st ఫ్లోర్ పోయినా 2nd ఫ్లోర్ 7th ఫ్లోర్ పోతున్నా మనకైతే అర్థమైతలే. కానీ ఈ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది జిహెచ్ఎంసీ పక్క ఏదైతుందో పైసలు అన్నీ
అదర్ ఇన్కమ్ అంట అది పేరే అదర్ ఇన్కమ్. పేరే అదర్ ఇన్కమ్ Other income. అంతే. వాటి ఎడికలు వస్తే మాకు సంబంధం లేదు, లెక్కలు. వస్తాయి ఇక ఎడికలు వస్తాయి. ఓవరాల్ గా చూస్తే 4,445 కోట్లు. అక్క ఇంకో విషయం, ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా. ఈ కంపన్సేషన్ టు డెత్ సర్వీసింగ్ కింద 1,200 కోట్ల రూపాయలు ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం పోయిన బడ్జెట్ లో ఒప్పుకుంది. ఇస్తా అని పెట్టిర్రు, చప్పట్లు కొట్టిండ్రు, పూలాభిషేకాలు చేసిర్రు. ఒక పైసలు ఏమైనా అక్క ఎవరి దగ్గర పోయినవి? ఫస్ట్ ఫ్లోరా, 7th ఫ్లోరా, సెక్రటేరియట్ పోయినాయా? మరి అర్థమైతలేదు. మొత్తం ఈ రకంగా 4,445 కోట్లు స్పెండ్ కావాలి, రెవెన్యూ మనకు వచ్చేది. కరెక్ట్. రిసిప్ట్స్, ఈ ఎక్స్పెండిచర్, దీంట్లో చూడండి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నట్టుగా అది ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అంటే మరి ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ క్లారిటీగా బ్రేకప్ ఇవ్వాలి. వాస్తవంగా ఇది బ్యాక్ అయ్యాక టేబులర్ ఫార్మేట్ లో కూడా ఇస్తారు, దాంట్లో కూడా ప్రాపర్ గా ఇయ్యరు, అవి కూడా సరిగ్గా ఇవ్వరు బేసికలీ. సరే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే మేము ఆ కుర్చీలో కూర్చున్నది కాక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే 600 కోట్లు, చాయ్ కాఫీ, దానికి ఆఫీస్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ రెండు. శానిటేషన్ ఎక్స్క్లూడింగ్ వేజెస్, జీతాలు కాకుండా 2,622. నాకు ఒక డౌట్, మీ డివిజన్ లో శానిటరీ వర్కర్స్ కి షూస్ కనీసం గ్లౌజెస్ అని ఇచ్చిరా? మరి ఈ 226 కోట్లు ఏడ ఖర్చు పెట్టింది జిహెచ్ఎంసీ? ఏసీ కమిషనర్ గారు ఎక్కడ దీనికి ఆన్సర్ చెప్పాలా? ఫస్ట్ ఫ్లోర్, 7th ఫ్లోర్ కూడా ఆన్సర్ చెప్పాలి దీనికి. స్ట్రీట్ లైటింగ్, స్ట్రీట్ ఇంత దౌర్భాగ్యం అక్క. దీనికి లైట్ వస్తుందా? కాదన్నా, వెలిగిన లైట్లు వెలిగినట్టే ఉంటాయి. ఒకవేళ లైట్లు లేవనుకో లైట్లు వేయడానికి ఉండదు. ఒకవేళ అక్కడ రిపేరింగ్ ఏమైనా కావాలి అని అంటే పాపం మేడం వాళ్ళకి జీతాలు రావట్లేదు, అట్లా అయిపోయింది. అంటే భాగ్యనగరం మొత్తం కూడా చీకటి కూపంగా మారిపోయింది. కనీసం 10,000 రూపాయల కోసం చేసేటువంటి ఆ సిఎంఎస్ బాక్స్ ఆపరేటర్లు వాళ్ళకి జీతాలు లేవు పాపం. 4 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళు స్ట్రైకులు చేస్తున్నారు. మేము ఏం చెయ్యాలి అని అంటారు. మళ్ళీ అన్ని చాలున్నాయన్న వీళ్ళకి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజలారా, వీళ్ళు ఏసీ ఆఫీసులో కూర్చొని ఛాయలు తాగడానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. విన్నారా? ఏసీ ఆఫీసులో కూర్చొని ఛాయలు తాగడానికి 200 కోట్లు ఖర్చు పెట్టినాం అంటున్నారు. కానీ పేద ప్రజలకు లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేసే వాళ్ళకి 10,000 రూపాయల జీతం ఇవ్వడానికి వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఇది సరే, ఈ అప్పులు కట్టడానికి కోసము ఇది చూసినాక జిహెచ్ఎంసీ అప్పుల కూపం 6,200 కోట్లు దాదాపుగా. దీనికి డెప్ట్ సర్వీసింగ్ కింద 1,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అటక అంటే దీంట్లో గుంతలు ఉడుస్తారా? ఉన్న రోడ్లలో గుంతలు ఉంటే గుంతలు మూస్తారు, రీకార్పెటింగ్ అవన్నీ కూడా ఇందులోకే వస్తాయి అంటారు. కానీ నాకు అర్థం అవతలే. మళ్ళా 150 డివిజన్లకి 307 కోట్లు ఎట్లా సరిపోతాయి? ఇప్పుడు ఈ 307 కోట్లు ఏవైతే ఉన్నాయి అక్క, ఈ 307 కోట్లు డివైడెడ్ బై 150 డివిజన్స్ అంతే కదా. దానికంటే ముందు ఓవరాల్ గా చూసుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి మనకి 4,445, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 4,000. అంటే మనకు వచ్చేదేమో 4,445, అలా ఖర్చు వచ్చేసి 4,000 అవుతుంది. అంటే 445 కోట్లు అక్క జోబులు ఉన్నాయి, అక్క పర్సులు ఉన్నాయి. అన్న నాకు ఇంకొక డౌట్ అన్న, సరే అన్న 4,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది అని అంటున్నాం. 4,000 రూపాయలు తోటి డెవలప్మెంట్ చేస్తుంటే ఉన్నవే 150 డివిజన్లు. ఒక్కొక్క డివిజన్ కి ఎంత రావాలని మీరు అన్నట్టుగా 4,000 కోట్ల రూపాయలు డివైడెడ్ బై 150 చేస్తే గీసున్నా పోతుంది. 15 చేస్తే 2 10 అంటే 10 వస్తుంది. కాబట్టి దీనికి డివైడ్ చేస్తే 29 అనుకుందాం అన్న. 75 6 26 అక్క 26 పాయింట్. సరే అన్న, 26లా మేయర్ గారు పెద్ద పెద్ద రోడ్లు వేపిస్తుంది, ఫ్లైఓవర్లు వేపిస్తుంది, అందరు ఉన్నారు. ఇక మెయింటెనెన్స్ దానికి ఎక్కువైతాయంటే పోతే అన్న 15 కోట్లు వదిలేద్దాం. 15 కోట్లు ఓవరాల్ డెవలప్మెంట్ వదిలేద్దాం. వదిలేస్తే మిగతా పైసలన్నా ఒక్కొక్క డివిజన్ కి ఒక యానంకి ఇంత రావాలి కదన్నా. మీకు వస్తున్నాయా? ఇప్పుడు మీరు అన్నట్టుగా 150 కోట్లకు కనీసం మనం ఇక్కడ అడిగింది 2 కోట్ల రూపాయలు ఇచ్చిన 300 కోట్లు. లాస్ట్ టైము ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ 445 కోట్లు ఇప్పించారు. కానీ లాస్ట్ టైం 1,300 కోట్ల రూపాయలు. అంటే ఈవెన్ 1,300 కోట్ల రూపాయలు నా పర్సులో ఉన్నాయన్నారు. నువ్వు 1,300 కోట్లలో డివిజన్ కి 2 కోట్లు ఇచ్చిన చేతికి కార్పొరేటర్ అకౌంట్స్ లోనో లేకపోతే కమిషనర్ పవర్స్ లోనో ఏదో ఇస్తే 300 కోట్లు కావాలి. కానీ మరి అవి కూడా ఖర్చు పెట్టిరా? మా సరూర్ నగర్ డివిజన్ లోనన్నా రోడ్డు సగమేసి ఆపేసిండు, కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించలే అని చెప్పి. మళ్ళీ అదేంది, మళ్ళీ నీ దగ్గర అన్ని డబ్బులు మిగిలి ఉన్నాయి కదా, ఎందుకు ఇస్తలేవు? మళ్ళా
6 కోట్ల రూపాయలతో ఒక నాలా నిర్మించిండ్రు, శంకుస్థాపన సగం ఆపు వెళ్ళిపోయిండు పని చేసి, కాంట్రాక్టర్ కి పైసలు ఇస్తాను. నీకు 445 సర్ప్లస్ అమౌంట్ ఉంది, 4,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇస్తలేవు? అట్లా ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, మీరు గుర్తు చేశారు కాబట్టి. మరి ఇక్కడ 60,000 మంది ఓటర్లు ఉన్నటువంటి మీకు మాలాంటి డివిజన్లకేమో ఇట్లా అంటారు కదా, 20,000 మంది 25,000 మంది ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఎంఐఎం వాళ్ళ దగ్గర పైసలు ట్యాక్స్ కట్టం, కరెంట్ బిల్ కట్టం, ఏం కట్టం. అక్కడ అవునా కదా, పాత బస్తీలో ఉన్నటువంటి కొంతమంది, పాత బస్తీలో కూడా పాపం మనోలే, మంచి వాళ్ళు, గరీబోళ్ళు పాపం, అదంటలే. కానీ అక్కడ ఉన్నటువంటి అధికార కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ పార్టీ నాయకులు కట్టనీయకుండా కట్టినోళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ అక్కడ రెవెన్యూ వసూలు కానిస్తలేరు కదా. కాదు, పదే మాట్లాడతాను. అప్పుడేమో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏమన్నా అంటే, మేము తెలంగాణ నుంచి ఇంత రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇస్తలేదని మాట్లాడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా అంటే, మేము నంబర్ 1, మాకు వచ్చే డబ్బులు మాకు ఇస్తలేరు, వీళ్ళు ఆడ ఈడ వాడుతున్నారు అని అంటారు. మళ్ళా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డిని, మేయర్ గారు, మా హైదరాబాద్ పైసలు ఎక్కడ పోతున్నాయి? మాకు అవసరం లేవా? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టారా? అంటే జోన్ పరంగా ఇన్ని కోట్ల రూపాయలు మేము కడుతుంటే మళ్ళీ మీరు జోన్ పరంగా ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగినా కావాలి కదా. ఇది తెలంగాణ ప్రజలారా, భాగ్యనగర్ బిడ్డలారా, మీరు అందరూ కూడా గమనించాలి. మరి మన పైసలు సిరిసిల్లకు పోతున్నాయా? మన పైసలు పోతున్నాయా? ఓల్డ్ సిటీకి పోతున్నాయా? ఎక్కడ పోతున్నాయి? మన పైసలు మనకు వద్దా? ఇది మీరు ప్రశ్నించుకోవాలి.